అమ్మా సీత, ముగ్గులేస్తున్నావా? నీకోసం ఏం తీసుకొచ్చానా తెలుసా? ఏంటి నాన్న, ముగ్గులో వేయడానికి రంగులు తీసుకొచ్చారా? అలాంటిదే అనుకో. ఇదిగో చూడమ్మా. బాగున్నాడు నాన్న. అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నావమ్మా? నవ్వుతూ నవ్వించేవాడు, నడుస్తూ నడిపించేవాడు. బాగా చెప్పావు. ఈ సీత కోసం ఆ అయోధ్య రాముడే దిగి వస్తాడమ్మా. ముందు ముంబై రాముడికి ఫోన్ చేయాలి నాన్న. అవునవును, మర్చిపోయాను. నీ స్నేహితుడు శ్రీరామ్కి ఫోన్ చేసి విషయం చెప్పు, రమ్మను. ఉమ్, ఉమ్. బాగున్నాను నాన్న. బాగున్నాడా? స్నానం చేసి రండి నాన్న, భోజనం వడ్డిస్తాను. అలాగే అమ్మా. బాస్, ఇక్కడ త్రిమూర్తి పిక్చర్స్ చిన్నన్న గారు ఉండేది ఇక్కడేనా? ఉన్నారు, వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఆల్రెడీ 25 lakhs డీడీ పంపించేశాం. వాళ్ళు మనకి బిస్కెట్స్ పంపించేశారు. నెక్స్ట్ రేపు మనం ఆల్రెడీ మన వైజాగ్ నమస్కారం సార్. కూర్చో. సార్ నా పేరు మౌర్య. మన కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన పంపించారు. మీరేదో సినిమా ప్లానింగ్ లో ఉన్నారంట. నా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్, మీరు ఓకే అంటే చెప్తా. మౌర్య, కథ నాకు అవసరం. కథ సెకండరీ మ్యాటర్. మహేష్ బాబు డేట్స్ తీసుకురా. ఎన్ని కోట్లైనా పర్వాలేదు, ఖర్చు చేసి సినిమా నేను తీస్తా. ఓ మహేష్ బాబు, మేమిద్దరం క్లాస్మేట్స్ సార్. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పనుకున్న వాళ్ళం సార్. నేను మహేష్ బాబు ఇద్దరం కలిసి లంచ్ చేసేవాళ్ళం సార్. మన గౌతమ్ బాబు ఉన్నాడు కదా, అంకుల్ రండి క్యారమ్స్ ఆడదాం, చెస్ ఆడదాం అని ఫోన్ చేస్తూ ఉంటాడు. నా శోభనం పక్కా. మీరు అగ్రిమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి, ఆర్నమెంట్స్ అన్ని సదిరి పెట్టుకోండి. నా శోభనం ఖాయం. అబ్బో, రైమింగ్ సెటైర్. అయినా తెలుగు ఫిలిం ఫీల్డ్ లో మాటలు తక్కువ, పాటలు తక్కువ. నా శోభనం అయిపోతుంది. ఓకే ఓకే సార్, గ్యారంటీగా నా శోభనం అయిపోతుంది. ఎలాగైనా వీడు నా శోభనం చేయించేస్తాను, గ్యారంటీ. 100% నా శోభనం ఖాయం. సార్ ఫర్దర్ ఏముందో చెప్పు. సార్ మరి సార్ 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 2 minutes సార్. సార్ ప్లీజ్ సార్, 2 minutes సార్. ఇప్పటిదాకా 2 బాగానే ఉన్నావు minutes కదా. సార్. సార్ ప్లీజ్ సార్, 2 minutes సార్. పగలా? ఏపా? సార్ మహేష్ బాబు గారు మీకంత క్లోజా సార్? మాట్లాడయా, మాట్లాడు మహేష్ బాబే. భలేవారు సార్. మాట్లాడయా సార్ మహేష్ బాబు. భలేవాళ్ళు సార్ మీరు. మీ మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఇంకా నయ్యం సార్. మీరు నాకు హెల్ప్ చేయాలి సార్. ఏంటి సార్, నా భార్య మెళ్ళో 3 ముళ్ళు వేసి 3 సంవత్సరాలైంది. కనీసం ముచ్చటగా 3 రాత్రులు కూడా జరగలేదు సార్. ఏ ముహూర్తాలేమన్నా చూడమంటావా? మహేష్ బాబును చూడండి సార్. ఆ? ఏంటి సార్ తప్పుగా అనుకోకండి సార్. మా ఆవిడికి మహేష్ బాబు అంటే పంచ ప్రాణాలు. మహేష్ బాబుని మా ఇంటికి తీసుకొచ్చి దాని చేత్తో వంట చేసి గోరు ముద్దలు తినిపిస్తే గాని శోభనం జరగదు సార్. కానీ సార్ మీలాగానే ఎంతో కొంత చెప్పి నెట్టుకొస్తున్నాను. కానీ సార్ మీరు ఎలాగైనా నాకు, మా ఆవిడికి నాకు శోభనం జరిగేటట్టు చేయాలి సార్. వీడెవడో బకరాకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు. వీడిని వాడుకుంటే కనీసం కడుపు నింపు. సార్ ఈ లొకేషన్ ఏదో బాగుంది సార్ ఇక్కడే షూటింగ్ చేద్దాం అనుకుంటున్నా. సార్ నేను ఉండేదేమో జూబ్లీ హిల్స్ లో, దూరం అయిపోతుందేమో. సార్ మీకు అభ్యంతరం లేకపోతే మా ఇల్లు ఈ పక్కనే సార్. సార్ మీరొచ్చి ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉండండి. మీరు ఏం చేసుకోవాలంటే చేసుకోండి సార్. కానీ నా శోభనం జరగాలి అంతే సార్. అవునయ్యా, కానీ మహేష్ బాబు ఇప్పుడు లండన్ లో ఉన్నాడు సార్ రావటానికి కనీసం 2 నెలలు పట్టొచ్చేమో. సార్ మీరు బలి వాళ్ళు సార్. మొత్తానికి 2 నెలలు ఏంటి సార్, కావలసిన రోజులు ఉండండి సార్. మీ ఇష్టం సరేనయ్యా సార్. సోమేశ్వరరావు, సార్ రేపు ఉదయాన్నే వచ్చేస్తా. మహేష్ బాబుని ఎట్లయినా మీ ఇంటికి తీసుకొని వస్తా సార్ ఇక నా శోభనం ఖాయం సార్. See you soon. సార్ ఏ అపూర్వ, వస్తున్నా అపూర్వ, నువ్వు రెడీగా ఉండు. ఇంటికొస్తున్నా. ఈ రోజు రాత్రికి మన శోభనం. నువ్వు రెడీగా ఉండు అపూర్వ. నాకు కావలసింది డిడింగ్ 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 నీ దగ్గర ఉంది.